Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. ఉమ్మడి నల్గొండపై కేసీఆర్ నజర్, లోకల్ ఎమ్మెల్యేను కాదని నేరుగా మానిటరింగ్. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తారా? పార్టీ బలోపేత చర్యల్లో భాగమా? ఇంతకీ కేసీఆర్ ప్లాన్ ఏంటి, ప్రణాళిక ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ గెలుపుపై డౌటా? నేరుగా సీఎం ఎందుకు రంగంలోకి దిగారు అనే అనుమానాలు. అయితే గత ఎన్నికల ముందు కూడా సీఎం నల్గొండపై దృష్టి పెట్టారు. ఇప్పుడు మరోసారి ఎందుకు కేసీఆర్ స్పెషల్ ఫోకస్ అని రాజకీయ వర్గాల్లో టాక్. అయితే గతంలో నల్గొండను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ 2 ఏళ్లుగా ఇక్కడి అభివృద్ధి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సుమారు 1300 కోట్ల విలువైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే సుమారు 300 కోట్ల రూపాయల మేర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులన్నింటినీ లోకల్ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సీఎంఓ నుంచి నేరుగా మానిటరింగ్ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎప్పటిలాగే గజ్వేల్ నుంచే బరిలోకి దిగుతారా, లేదా కొత్త ప్లేస్ ఏదైనా ఎంచుకున్నారా? ఇంతకీ గులాబీ బాస్ ఏం ఆలోచిస్తున్నారు? కాంగ్రెస్ కంచుకోటలుగా భావిస్తున్న నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్కు ఊపు తేవడమే లక్ష్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదని గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. 2018 ఎన్నికల టైంలో నల్గొండ పట్టణాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నప్పటికీ 2 ఏళ్ల నుంచే ఇక్కడ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తర్వాత ఆ స్థాయిలో నల్గొండలో సుమారు 1300 కోట్ల విలువైన పనులకు కేసీఆర్ అనుమతి ఇచ్చారు. నల్గొండలో ఐటీ పార్క్, మార్కెట్లు, రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ కూడా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పనులు పూర్తయితే ఓపెనింగ్కు సీఎం కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉందని లోకల్ లీడర్లు చెబుతున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ బలహీనపడినట్లు అధికార పార్టీ సర్వేలు చెబుతున్నాయి. ఈ 3 జిల్లాల్లో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా బీఆర్ఎస్దే పైచేయి కనిపిస్తున్నప్పటికీ ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇటీవల జరిగిన పరిణామాలు అధికార పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. సీనియర్లు పొంగులేటి, జూపల్లి, వాళ్ల అనుచరులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో ఉప్పు నిప్పులా ఉండే సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోవైపు ఈ 3 జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో దక్షిణ తెలంగాణపై ఫోకస్ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తాను నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే 3 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్కు ఊపు తేవడంతో పాటు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. గులాబీ బాస్ వ్యూహాలు ఎప్పటికీ సక్సెస్ అవుతాయనే పేరుంది. మరి ఇప్పుడు చేస్తున్న కసరత్తు పార్టీకి ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుందా అని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్న మాట. నిజంగానే కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేస్తారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కొన్నిసార్లు అదంతా ప్రచారమే అంటున్నప్పటికీ కేసీఆర్ మైండ్లో ఏముందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.